ఓకే 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 దట్స్ కూల్. మన్నించండి, క్రియల్ యాక్చువల్లీ నిర్దయమైన టీజర్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అందరూ దీన్ని హిట్ 3 అంటున్నారు. అఫ్కోర్స్ అది కూడా కరెక్ట్, బట్ యాక్చువల్లీ ఈ సినిమాని హిట్ 3 అని కాదు, HIT3 అని ప్రొనౌన్స్ చేయాలి. ఎందుకంటే HIT ఈజ్ అన్ యాక్రోనిమ్ ఫర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. అందుకనే HIT3. అండ్ యా, హిట్ 3 అన్న కూడా కరెక్ట్, అందులో ఏం తప్పు లేదు అనొచ్చు. ఐ థింక్ స్పాయిలర్స్ ఉండొచ్చు, సో కొంచెం జాగ్రత్త. స్టార్టింగ్లోనే చెప్పిస్తున్నా, మీ దగ్గర ఉన్న ఆ లాఠీ ఎత్తుకొని ఈ లైక్ బటన్ని నొక్కండి కొంచెం. హియర్ వి గో. లాఠీ స్టార్ట్ అవ్వగానే లాట్ ఆఫ్ స్టఫ్ జరిగిపోయింది ఇక్కడ ఈ మాంటేజ్లో, బట్ లెట్ మీ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్టార్టింగ్లో ఇక్కడ 3 కార్లు ఉంటాయి. అందులో 2 స్వాట్ టీమ్ మిలిటరీ ప్రొటెక్షన్ కార్లు అండ్ మధ్యలో ఒక నార్మల్ కార్ ఉంటుంది. అండ్ ఈ సీన్లో జరిగే ఇన్సిడెంట్స్ చాలా చూపించారు ఈ టీజర్లోనే. వచ్చినప్పుడు చెప్పుకుంటూ వస్తాను, కానీ తర్వాత వచ్చే ఈ షాట్ కూడా ఇదే సీన్ అనుకుంటా. లైక్ ఒక క్రిమినల్ని లేదా లోకల్ టెర్రరిస్ట్ని పార్సల్ చేస్తూ ఉన్న సీన్ అనుకుంటారు ఇది. తిరిగి బట్ దెన్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్, మాబ్ స్ట్రైక్. బట్ ఇక్కడ వీళ్ళు అవర్ వాయిస్ ఈస్ ఫ్యూచర్ అని రాసుకొని ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తే వేకప్ అర్జున్ సర్కార్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు హిమ్ అండ్ దిస్ ఈజ్ లైక్ సంథింగ్ వెరీ సీరియస్. దీని గురించి ముందు మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఉర్దూలో ఏదో రాస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఏం రాసుకొని ఉన్నారంటే సబ్స్క్రిప్ట్ టు సితిన్ విని అని రాస్తుంది. అండ్ దెన్ వి సీ దిస్ షాట్. అదే స్టార్టింగ్ చెప్పాను కదా, అక్కడే వస్తుంది. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ఎక్కువ స్నో పడే ఏరియాలో రోడ్స్ చాలా స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఈ చైన్స్ ని వాడతారు, కాజ్ అవి ట్రాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తాయని, సేఫ్టీ కోసం. అండ్ దెన్ ఒక వేరోస్ నుంచి కొన్ని బాడీ, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 4 బాడీస్ పై నుంచి చూపిస్తారు. అండ్ వీళ్ళ మీద మార్క్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఈజీగా కనిపిస్తున్నాయి. అండ్ అవి ఎవరు చేశారో నాకైతే తెలియదు. జస్ట్ ఊరికి ఎలా గెస్ చేయాలంటే మేబీ ఇక్కడ అర్జున్ సర్కార్ ఒక ట్రాన్స్లో వేసేస్తాడు కదా, వాళ్ళే వీళ్ళ ఉండొచ్చు. తిరిగి తర్వాత ఇది వుడ్ కట్టింగ్ మషిన్ దగ్గర ఒక మనిషిని కట్టేసి ఉంటారు అండ్ చేతి మీద బాగా కుమ్మేసిన మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇది చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కళ్ళు మూసుకోవాల్సిన టైం వచ్చినట్టే, మూసేసుకోండి. ఇదేదో ఫ్లేమ్ థ్రోవర్ లాంటి కన్ను యూజ్ చేస్తున్నది పోలీస్ కాబట్టి యూజువల్లీ డెడ్ బాడీస్ ని కాల్చడానికి అనుకుంటాం, కానీ నో, యాక్చువల్లీ ఇదే టీజర్ లో ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ లో గ్రౌండ్ లో ఉన్న స్నోని మెల్ట్ చేయడానికి ఆ ఫ్లేమ్ థ్రోవర్ ని వాడుతుంటారు. సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. ఇక్కడ నాకు నచ్చిన ఒక వెరీ క్రియేటివ్ ఐటమ్ ఏంటంటే, నాని ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కాబట్టి యునానిమస్ ప్రొడక్షన్లో నాని అనే వర్డ్ ఉంది కాబట్టి ఫర్ అ ఫ్యూ ఫ్రేమ్స్ నాని అనే వర్డ్కి ఫైర్ అంటుకొని ఉంటుంది. ఇలా ఇది చాలా యూనిక్గా ఉంది అండ్ నాకు నచ్చింది కూడా. అండ్ ఈ టెక్నిక్ని వర్డ్ ప్లే అనొచ్చు లేదా హిడెన్ టైపోగ్రఫీ అనొచ్చు, బట్ ఇలాంటిది మూవీ టైటిల్స్లోనే చూసాం ఇంతకు ముందు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంత్రీలో ఎన్టీఆర్ని హైలైట్ చేయడం, ఆ రామ్ చరణ్ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్స్ని తీసుకొని రచ్చాలా మార్చడం, ఇలా చాలా యూనిక్గా చాలా ఉన్నాయి. మీ ఫేవరెట్స్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ హియర్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ యూ టు పాజ్ ఆర్ జూమ్ హియర్, బట్ ఒక్క విషయంలో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ డాక్టర్ బాబు శైలేష్ కొలను గారు. బ్లడ్ గోర్కి TFIలో ఒక లిమిట్, ఒక లైన్ ఉంది, ఇది ఎవరు దాటరు, అది ఆనవాయితీ. కానీ ఆ లిమిట్ని కంటిన్యూస్గా పుష్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ దిస్ మ్యాన్. ఐ గెస్ ఇది కబీర్ సింగ్ కన్నా శైలేష్కే బాగా సెట్ అవుతుంది అనుకుంటా. ఈ షాట్ లో యాక్చువల్లీ లాఠీకి ఆయిల్ మసాజ్ చేస్తున్నాడు అండ్ ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? అర్జున్ సర్కార్ ఇక్కడ ఇలా కొడతాడు కదా, తర్వాత వాడినే మ్యాథ్స్ టీచర్లా కొడతాడు మళ్ళీ అక్కడ. అది ఇది అలానే స్టార్టింగ్లో చూపించిన చేజింగ్ సీక్వెన్స్లో ఈ మధ్యలో ఉన్న కార్ డ్రైవింగ్ యాక్చువల్లీ అర్జున్ సర్కారే అని అనుకుంటే, కాజ్ కెమెరా ఇలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు లెవెల్ 2 వెస్ట్ వేసుకుని ఎవరో ఉంటారు. ఐ గెస్ అది అర్జున్ సర్కారే అనుకుంటా. అండ్ దెన్ ఇమాబ్. సో స్టార్టింగ్లో చెప్పినట్టే వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు అగేన్స్ట్ అర్జున్ సర్కార్. అండ్ ఇక్కడ వీళ్ళు రాసుకున్నవి కూడా చూడొచ్చు, కిల్లర్స్ ఆల్, అవర్ వాయిస్ ఈజ్ ఫ్యూచర్, రెస్పెక్ట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మేజర్ బ్యాక్ / అర్జున్ సర్కార్ గో బ్యాక్ టు సౌత్, నో కాజ్ జస్టిఫైస్ ద డెత్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. ఇలాంటి బ్యానర్లు పట్టుకొని స్ట్రైక్ చేస్తూ ఉంటారు.
సో దీన్ని బట్టి చెప్పాలంటే ఏదో జరిగింది, లేదా ఈ కిల్లింగ్స్ వెనక ఉన్నది వీడే అని పట్టుకొని ఆయన వేసేసిన తర్వాత ఆడు ఇన్నోసెంట్ అని న్యూస్ బయట వచ్చి వీళ్ళందరూ తెలిసి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుండొచ్చు. ఆర్ ఏదో ఒక చర్య జరిగింది, అది ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ. ఇన్నోసెంట్ హ్యూమన్ని వేసేసిన తర్వాత ఆ న్యూస్ బయటకు వచ్చేసి ఉండొచ్చు, అందుకే ఈ స్ట్రైక్ అయ్యి ఉండొచ్చు తీరి. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ టు. ఒక కిల్లర్ ఉంటాడు, వాడు గుప్పెడు మనుషుల్ని వేసేస్తాడు అనుకుందాం. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాట్ ఇఫ్ అర్జున్ సర్కార్ కిల్డ్ మోర్ పీపుల్ దాన్ దట్ కిల్లర్? అప్పుడు ఈ కథలో అసలైన కిల్లర్ ఎవరు? 10 మంచి మనుషుల్ని చంపినవాడా, లేదా 20 క్రిమినల్స్ ని చంపినవాడా? అన్ని సీరియల్ కిల్లర్ సినిమాల్లో కేవలం జస్టిస్ వెనకే కాదు, ఈసారి మొరాలిటీ అండ్ జస్టిఫికేషన్ గురించి అయితే ఒక వ్యక్తి 10 మంది ప్రాణాలు తీస్తాడు, వాడిని రాక్షసుడు అంటారు. ఇంకొకరు 20 మందిని చంపేస్తే అతన్ని హీరో అని పిలుస్తారు. బట్ ఇన్ ద ఎండ్ గ్రౌండ్ డ్రింక్స్ ద సేమ్ బ్లడ్, దీస్ బాడీస్ ఫాల్ ద సేమ్ వే, రైట్? ఒకటి జస్టిస్, ఇంకోటి వెంజెన్స్. రెండు ఒకే రూపం, ఒకే వస్త్రాన్ని వేసుకుని ఉంటాయి. సిస్టమ్ విఫలమైనప్పుడు అది హింసను సమర్థిస్తుందా? చట్టం బలహీనమైనప్పుడు బలవంతుల చేతుల్లో మొరాలిటీను ఆయుధంగా మారుస్తుందా? A killer with a cause or a hero without self-control? Where does one end, another begin? సో సినిమా ఎండ్ అయ్యేసరికి సడన్గా ఆ కిల్లింగ్స్ చేసింది కూడా అర్జున్ సర్కారే, ఆ కిల్లర్ని వెతుకుతుంది కూడా అర్జున్ సర్కారే అన్న కూడా నేను పెద్దగా షాక్ అవ్వను. ఐఎమ్ ప్రిపేర్డ్. అండ్ ఆశ్చర్యం ఏంటంటే వీ గాట్ నాని బూతులు బిఫోర్ సలార్ సీక్వెల్. అండ్ దెన్ ఈ సిటీకే గురించి చాలా ఇంపార్టెంట్, లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ దెన్ మా స్కూల్లో మ్యాథ్స్ టీచర్లో వచ్చి పెడపెడని కొడతాడు. బట్ దానికి ముందు ఇక్కడ చూస్తే అర్జున్ సర్కార్ ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు డబ్బింగ్లో, ఆర్ కావాలనే అలా ఎడిట్ చేశారనుకుంటాను, మేబీ స్పాయిలర్ ఉండొచ్చు. బట్ మాట్లాడుతున్నాడు ఇంకా ఏదో. సో ఇది జస్ట్ ఒక డబ్బింగ్ ఇష్యూనా, లేదా అర్జున్ సర్కార్ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ లైక్ స్పెషల్ డిసేబుల్ లాంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ర్యాండమ్గా ర్యాపిడ్గా మౌత్ని మూవ్ చేసే డిసేబుల్ క్యారెక్టరా? చూద్దాం, ట్రైలర్ సినిమాలోనే తెలుస్తుంది. బట్ ఐ గెస్ అది డబ్బింగ్లో ఏదో చెప్తున్నాడు, బట్ టీజర్ కోసం కట్ చేశారనుకుంటా. తర్వాత ఈ వైట్ సూట్ అండ్ బ్లాక్ హార్ట్, దిస్ ప్లేస్ లుక్స్ లైక్ అన్ అబాండన్డ్ హాస్పిటల్ ఆర్ ఎవరిదైనా బేస్ అయి ఉండొచ్చు. అనుకోని మోసపోయారు నెల్లు జనం, మీకు చూపిస్తా ఒరిజినల్. నేను నమ్మ. అర్జున్ సర్కార్ ఎందుకు ఇలా అంటాడు? మేబీ ఏం రీజన్ ఏంటొచ్చు, వీళ్ళు అని ఉండొచ్చు కదా, లైక్ నువ్వు మంచోడివి కదా, నువ్వు చంపవాడు, నువ్వు అటాక్ చేయవు, నువ్వు మారవు, ఇలాంటిది ఏదైనా అంటే వాటికి రిప్లై ఇది అయి ఉండొచ్చు. తీరి తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ టేబుల్ మీద కొన్ని వెపన్స్ ఉన్నాయి, టార్చర్ చేసి లాంటివి. అండ్ ఈ షాట్ లో అర్జున్ వీడిని పొడుస్తాడు, ఆ వెపన్ ఇలా తూరి వెనక్కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వెనకున్నాడు ఇంతకు ముందు ఇక్కడ చూసాం కదా వర్షతో ఉంటాడు. సో ఇతను అర్జున్ సర్కార్ పర్సనల్ ఆఫీసర్ లాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. అండ్ దాని టీజర్ లో చూపించిన టెక్స్ట్, ఆ టెఫోగ్రఫీ మొత్తంలో ఫస్ట్ రెడ్ ఉంటుంది, ఆ తర్వాత వైట్ టెక్స్ట్, దాని మీద రెడ్ బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. అవి యాక్చువల్లీ ఇక్కడ ఈ లుక్స్ అండ్ కాస్ట్యూమ్ నుంచి ఇన్స్పైర్డ్ ఎఫెక్ట్. అండ్ తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఎలా చూపిస్తున్నారు, అది క్లారిటీ ప్రాపర్గా లేదు, బ్లర్ అవుతుంది. మేబీ ఇది పిఓవి షాటా లేదా కెమెరా ఫోకస్ మిస్టేకా వాళ్ళు తెలియదు, బట్ చాలా బ్లర్రీగా ఉంది కదా విజన్. అండ్ దెన్ ఈ లాస్ట్ షాట్, కానీ ఇక్కడ అర్జున్ ఐస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కలర్ కూడా మారుంటుంది. స్టార్టింగ్లో డైరెక్టర్ ఇంటెన్షనల్లీ చూపించారు ఐ కలర్ని, బ్లాక్ ఉంటుంది, కానీ ఇక్కడ అది గ్రీనా బ్లూనా నాకు కొంచెం కన్ఫ్యూజ్. బట్ 2 కలర్స్ ఉంటాయి, ఒక్కో ఐ ఒక్కో కలర్ ఉంటుంది. అలా డిఫరెంట్గా ఇక్కడ అండ్ ఇక్కడ ఇది జరిగింది. ఎందుకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే సినిమాలోనే తెలుసుకోవాలి. బట్ ఇంతకుముందు గుర్తు చేయండి అని చెప్పాను కదా సిటీకే గురించి. అండ్ ఇక్కడ 2 థియరీలు ఉన్నాయి. ఒక థియరీ ఏంటంటే సిటీకే ఈజ్ అ కండిషన్ ఆఫ్ ఐ, సెంట్రల్ టాక్సిక్ కెరటోపతి అంటాం. దీని గురించి పాజ్ చేసి చదువుకోండి. బట్ ఒక కండిషన్లో ఐ కార్నియా కలర్ చేంజ్ అవుతుందంట. సో శైలేష్ కోలను డాక్టర్ కదా, సో సిటీకేని వాడి ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నారా, అందుకని స్టార్టింగ్లో ఇలా ఉన్న ఐస్ ఇప్పుడు ఇలా మారాయా అంటే మేబీ ఉండొచ్చేమో. బట్ సిటీకే అనేది ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా గ్లిమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూసాం, అండ్ ఈ టీజర్లో ఇక్కడ కూడా చూసాం. అండ్ సెకండ్ థియరీ ఏంటంటే ఒక కిల్లర్ ఉన్నాడు డెనిస్ రాడర్ అనేవాడు, అతన్ని బీటీకే కిల్లర్ అని కూడా అంటారు. 1970s ఫేమస్ సీరియల్ కిల్లర్ అమెరికాలో. అండ్ అతన్ని బీటీకే కిల్లర్ అని ఎందుకంటారు, అతని స్టోరీ ఏంటి, అది మొత్తం తెలుసుకోవాలంటే నన్ను కాదు సాదిక్ ఫైల్స్ని అడగండి. బట్ బీటీకే ఫుల్ ఫామ్ చెప్తా, బైండ్ టార్చర్ కిల్ మెథడ్ని వాడేవాడంట వాడు సీరియల్ కిల్లింగ్స్లో. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని H83లో శైలేష్ కోలను సిటీకేని పెట్టుండొచ్చు, లైక్ క్యాచ్ ట్రాప్ కిల్ ఆర్ క్యాచ్ టార్చర్ కిల్ లాంటిది ఏదైనా ఉండొచ్చు. అండ్ ఈ 2 థియరీస్ కూడా కాకుండా 3వ థియరీ ఏదైనా ఉండొచ్చు. నేను చెప్పిన 2 కూడా 100% ఫేక్ సోల్ అయి ఉండొచ్చు. అండ్ ఇది మొత్తం జస్ట్ ఒక
తీరి అయి ఉండొచ్చు. ఐ నో ఐమ్ నాట్ టేకింగ్ ఎనీ క్రెడిట్స్, బట్ సరిపోతే శనివారం డిస్క్రిప్షన్లో చెప్పిన ఈ క్లిప్ని చూడండి. అండ్ నాదొకే ఒక విష్ ఉంది. ఐ వాంట్ నాని టు ప్లే అరిచే క్యారెక్టర్. అరిచి గోల చేసే లొల్లి టైప్ ఆఫ్ క్యారెక్టర్. సైలెంట్గా మాట్లాడిన, సైలెంట్గా డైలాగ్ చెప్పిన సినిమాలు చాలిక అరవండి. అదే నా సజెషన్. ఐ మీన్ ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్, రైట్? సో ఐఎమ్ హ్యాపీ. ఓవరాల్గా ఈ క్రియల్గా ఉన్న టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ టీజర్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్ ఐ కెన్ సే ఈస్ హీ ఈజ్ అర్జున్ సర్కార్. అర్జున్ ఫకింగ్ సర్కార్. ఇప్పటి వరకు 10 మంది 10 రకాలుగా అనుకుని ఉండొచ్చు, కానీ అర్జున్ సర్కార్ ఒరిజినల్ ఏంటో చూపిస్తాడు. అండ్ అందుకనే అబ్కి బార్ అర్జున్ సర్కార్. సో అంతే, H83 టీజర్లో నాకు దొరికిన డీటెయిల్స్. మీకు టీజర్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన డీటెయిల్స్లో మీ ఫేవరెట్ డీటెయిల్ ఏంటి, ఆర్ నేను ఏదైనా డీటెయిల్ మిస్ చేశానా అది కూడా కమెంట్ చేయండి. మరీ ముఖ్యంగా చాలామంది వీడియోని లైక్ చేయట్లేదంట. సో ఇంకోసారి చెక్ చేసుకోండి లైక్ చేశారా లేదా అని. అలానే మీ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. రీచే లేదబ్బా అసలు. సో కొంచెం షేర్ చేసి పుష్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది, ఏది ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. అదేదైనా కానీ మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్ లెక్కేస్తుండయ్యో తెస్సు అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఆ సిద్ధం ఛానల్కి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఫస్ట్ అక్కడే వేస్తాను నేను. సో మిస్ కాకూడదు అనుకుంటే వెంట పడండి అక్కడ కూడా. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.